హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం ఏలియన్ ఫ్రాంచైజ్లో సెకండ్ మూవీ అయిన ఏలియన్స్ మూవీ ఎక్స్ప్లెనేషన్ని చూడబోతున్నాం. ఒకవేళ మీరు ఇంకా ఏలియన్ పార్ట్ 1 చూడలేదంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ముందు ఆ ఎక్స్ప్లెనేషన్ని చూసి ఈ వీడియోని కంటిన్యూ చేయండి. అప్పుడే మీకు ఈ సినిమా క్లియర్గా అర్థమవుతుంది. ఇదొక యాక్షన్ సైన్స్ ఫిక్షన్ మూవీ. ఈ సినిమాకి IMDb రేటింగ్ 8.3 అవుట్ ఆఫ్ 10. ఓపెన్ చేస్తే ఏలియన్ మూవీలో రిప్లీ ఎస్కేప్ అవడానికి యూస్ చేసిన స్పేస్ షటిల్ ని చూపిస్తారు. ఆ స్పేస్ షటిల్ ఒక పెద్ద స్పేస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళింది. అప్పుడు ఒక రోబోట్ వచ్చి ఆ స్పేస్ షటిల్ ని చెక్ చేసింది. ఆ షటిల్ సేఫ్ అని తెలుసుకున్న తర్వాత ముగ్గురు ఆస్ట్రోనట్స్ అక్కడికి వస్తారు. వాళ్ళు రిప్లీ ఇంకా తన పిల్లిని సేవ్ చేస్తారు. నెక్స్ట్ సీన్ లో రిప్లీ కళ్ళు తెరిచినట్టు చూపిస్తారు. తను ఆ రూమ్ లో ఉన్న నర్స్ దగ్గర ఇదే చోటు నేను ఎక్కడున్నానని అడుగుతుంది. దానికి ఆ నర్స్ మీరు ఇప్పుడు గేట్వే స్టేషన్ లో ఉన్నారు, మీరు లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి ఇక్కడే ఉన్నారని చెప్పింది. యాక్చువల్లీ రిప్లీ గత 57 సంవత్సరాలుగా స్పేస్లోనే హైబర్నేషన్ పాడ్లో ఉండిపోయింది. నెక్స్ట్ సీన్లో రిప్లీని కలవడానికి బ్రూక్ అనే వ్యక్తి వస్తాడు. రిప్లీ బ్రూక్ దగ్గర నా కూతురు గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరికిందా అని అడుగుతుంది. దానికి అతను తనకు ఒక ఫోటో ఇచ్చి, మీ కూతురు అమాండా 2 సంవత్సరాలకి ముందలే చనిపోయింది, తను చనిపోయేటప్పుడు తనకి వయసు 66 అని చెప్పాడు. అది విన్న రిప్లీ ఏడుస్తూ నా కూతురి 11th బర్త్డేకి నేను తనతో పాటు ఉంటానని ప్రామిస్ చేశా అని చెప్పి బాధపడింది. అక్కడ కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో రిప్లీని కొంతమంది ఇన్వెస్టిగేట్ చేస్తుంటారు. వాళ్ళు రిప్లీ దగ్గర నాస్ట్రోమో స్పేస్ షిప్ ని మీరే సెల్ఫ్ డిస్ట్రక్ట్ చేశారు, మీ క్రూ మెంబర్స్ ని ఎందుకు చంపారు అని అడిగారు. దానికి రిప్లీ, నేను క్రూ మెంబర్స్ ని చంపలేదు, వాళ్ళంతా ఏలియన్ అటాక్ లో చనిపోయారని ఎంత చెప్పినా వాళ్ళు పట్టించుకోరు. మేము ఆ స్పేస్ షిప్ ని ఇంచ్ బై ఇంచ్ చెక్ చేశాము, కానీ మీరు చెప్పిన ఏలియన్ ఉన్నట్టు మాకు ఎలాంటి ఎవిడెన్స్ దొరకలేదని చెప్పారు. అది విన్న రిప్లీ, మీకు ఎవిడెన్స్ ఎలా దొరుకుతుంది, నేను ఆ ఏలియన్ ని స్పేస్ షిప్ నుంచి డీప్ స్పేస్ లోకి తోసేశాను అని చెప్పింది. కానీ వాళ్ళు రిప్లీ మాటల్ని నమ్మరు. తన ఫ్లైట్ ఆఫీసర్ లైసెన్స్ ని సస్పెండ్ చేసేస్తారు. రిప్లీ 57 సంవత్సరాలు హైబర్నేషన్ పాడ్ లో ఉండడం వల్ల తన మెంటలీ అఫెక్ట్ అయిందనుకున్నారు. కాబట్టి తనని 6 months కి సైకియాట్రిస్ట్ కస్టడీలో ఉండమంటారు. రిప్లీ అందులో ఒకరి దగ్గర, మీరు నన్ను నమ్మకపోతే LV-426 అనే ప్లానెటాయిడ్ ని చెక్ చేసి చూడండి అని చెప్పింది. అది విన్న అతను, నేను కొత్తగా చెక్ చేయడానికి ఏం లేదు, 20 సంవత్సరాలకి ముందు నుంచే ఆ ప్లానెటాయిడ్ లో హ్యూమన్ కాలనీ సెట్ చేసి 60 కుటుంబాలు అక్కడ బ్రతుకుతున్నాయని చెప్పాడు. వాళ్ళు ఆ ప్లానెట్ అట్మాస్ఫియర్ ని ఎర్త్ అట్మాస్ఫియర్ లా మార్చడానికి హెల్ప్ చేస్తున్నారు అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఇక్కడ మనకి LV-426 ప్లానెటాయిడ్ ని చూపిస్తారు. ఒక ఫ్యామిలీ రోవర్ లో ట్రావెల్ చేస్తున్నప్పుడు ఆ ఇంజనీర్ స్పేస్ షిప్ ని చూస్తారు. పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని రోవర్ లోనే ఉండమని చెప్పి అదేంటో తెలుసుకోవడానికి వెళ్తారు. లోపలికి వెళ్ళిన వాళ్ళు చాలా సేపుకి బయటికి రారు. కొంచెం సేపు తరువాత వాళ్ళిద్దరూ బయటకు వస్తారు. ఆ పిల్లల వాళ్ళ నాన్నని ఫేస్ హగ్గర్ ఏలియన్ పట్టుకుని ఉంటుంది. రిప్లీ తన రూమ్ లో ఉన్నప్పుడు బ్రూక్ ఇంకా ఇంకొక ఆఫీసర్ వచ్చి తనని కలుస్తారు. LV-426 ప్లానెటాయిడ్ లో ఉన్న హ్యూమన్ కాలనీతో మేము మా కమ్యూనికేషన్ ని కోల్పోయాం, మాకు మీ హెల్ప్ కావాలి అని అడిగారు. దానికి రిప్లీ, ఇది నా ప్రాబ్లం కాదని చెప్పింది. వాళ్ళిద్దరూ తనని చాలా రిక్వెస్ట్ చేస్తారు, కానీ రిప్లీ ఒప్పుకోదు. వాళ్ళిద్దరూ వెళ్ళిపోయాక రిప్లీ బ్రూక్ ని కాంటాక్ట్ చేసి, మీరు ఆ ఏలియన్ ని చంపబోతున్నారా లేక దాన్ని పట్టుకుని రీసెర్చ్ చేయబోతున్నారా అని అడిగింది. ఒకవేళ మేము ఆ ఏలియన్ ని చూస్తే దాన్ని ఖచ్చితంగా చంపేస్తామని బ్రూక్ మాటిచ్చాడు. అలా అయితే నేను మీకు హెల్ప్ చేస్తా అని రిప్లీ ఒప్పుకుంది. రిప్లీ బ్రూక్ క్రూ మెంబర్స్ తో LV-426 ప్లానెట్ కి బయలుదేరింది. వీళ్ళున్న గేట్వే స్పేస్ స్టేషన్ నుంచి ఆ ప్లానెటాయిడ్ కి వెళ్ళడానికి చాలా రోజులు ట్రావెల్ చేయాలి. కాబట్టి వీళ్ళంతా హైబర్నేషన్ స్లీప్ కి వెళ్తారు. వీళ్ళ స్పేస్ షిప్ పేరు సులోకో. వీళ్ళ స్పేస్ షిప్ ఆ ప్లానెటాయిడ్ ని రీచ్ అయ్యాక వీళ్ళందరూ హైబర్నేషన్ పాడ్ నుంచి లెగిచారు. రిప్లీ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నప్పుడు వీళ్ళతో పాటు ఆ క్రూలో బిషప్ అనే హ్యూమనాయిడ్ రోబోట్ ఉండడం చూసింది. ఈ క్రూలో ఒక రోబోట్ ఉందని నువ్వు నా దగ్గర ముందే ఎందుకు చెప్పలేదని బ్రూక్ దగ్గర అడిగింది. దానికి బ్రూక్, ఇప్పుడు ఇలాంటి రోబోట్స్ అని చాలా కామన్ రిప్లీ, బిషప్ చాలా అడ్వాన్స్డ్ రోబోట్, అతని వల్ల మనకి ఎలాంటి ప్రాబ్లం రాదని చెప్పాడు. రిప్లీ కోపంతో బిషప్ ని చూసి, నువ్వెప్పుడూ నాకు కొంచెం దూరంగానే ఉండు అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోయింది. తరువాత కెప్టెన్ వీళ్ళందరికీ మిషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. వీళ్ళ మిషన్ ఏంటంటే కమ్యూనికేషన్ లాస్ట్ అయిన హ్యూమన్ కాలనీకి ఏం జరిగిందో కనిపెట్టడం. ఈ ప్రాబ్లంలో జెనోమార్ఫ్ ఏలియన్ ఇన్వాల్వ్ అయ్యి ఉండొచ్చని చెప్తాడు. కెప్టెన్ మాట్లాడాక రిప్లీ ఆ ఏలియన్ గురించి ఆ క్రూ మెంబర్స్ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేసింది. ఆ ఏలియన్ ఎంత పవర్ఫుల్ అని వాళ్ళకి చెప్పింది. తరువాత క్రూ మెంబర్స్ అందరూ ఆ ప్లానెట్కి వెళ్ళడానికి వాళ్ళ వెపన్స్ ని రెడీ చేస్తారు. ఈ క్రూలో రిప్లీ ఇంకా బ్రూక్ తప్ప మిగతా అందరూ ప్రొఫెషనల్ ఫైటర్స్. వీళ్ళంతా ఒక స్పేస్ షటిల్లో LV-426 ప్లానెట్ అట్మాస్ఫియర్ లోకి దిగారు. ఆ తరువాత వీళ్ళొక వెహికల్లో కాలనీ లోపలికి వెళ్లారు. ఫైటర్స్ మాత్రం గన్స్ పట్టుకుని బయటికి వెళ్లి ఆ కాలనీని చెక్ చేస్తారు. రిప్లీ, బ్రూక్ ఇంకా బిషప్ వీళ్ళు ముగ్గురు మాత్రం ఆ వెహికల్లోనే ఉంటారు. ఫైటర్ స్క్వాడ్ ఒక బిల్డింగ్ డోర్ ఓపెన్ చేసి అందులో కాలనిస్ట్ ఉన్నారా అని చెక్ చేయడానికి వెళ్తారు. ఆ బిల్డింగ్ లోపల ఎక్స్ప్లోసివ్స్ యూస్ చేసినట్టు డ్యామేజ్ అయి ఉంటుంది.
ఫైటర్ స్క్వాడ్ మెంబర్స్ అందరి సూట్లోనూ కెమెరా ఉంటుంది. ఇవన్నీ వెహికల్లో ఉన్న రిప్లీ, బ్రూక్ ఇంకా బిషప్ కూడా చూస్తారు. వీళ్ళక్కడ మోషన్ ట్రాకర్ యూస్ చేస్తారు, కానీ అక్కడ చుట్టుపక్కల ఎలాంటి మూవ్మెంట్ ఉండదు. కాబట్టి వీళ్ళంతా 2 మెంబర్స్గా డివైడ్ అయ్యి ఆ బిల్డింగ్ అంతా వెతుకుతారు. అందులో ఒక టీంకి మోషన్ ట్రాకర్లో మూవ్మెంట్ కనిపించింది. వాళ్ళిద్దరూ ఆ సిగ్నల్ని ఫాలో అవుతూ ఒక రూమ్ లోపలికి వెళ్లారు. మోషన్ ట్రాకర్లో వీళ్ళకి కనిపించిన మూవ్మెంట్ మనిషిది కాదు, ఒక ఎలుకది. రిప్లీ హిక్స్ అనే సోల్జర్ కెమెరాలో ఏదో ఐడెంటిఫై చేసింది. అతని దగ్గర ఆ ఫ్లోర్ని ఫోకస్ చేయమని చెప్పింది. ఆ ఫ్లోర్లో ఒక హోల్ ఉంటుంది. ఆ హోల్ చూడడానికి ఏలియన్ బ్లడ్ వల్ల ఫామ్ అయినట్టుంటుంది. మిగతా క్రూ మెంబర్స్కి సస్పిషియస్గా ఏం దొరకదు. దాంతో ఈ ప్లేస్ సేఫ్ అని నిర్ణయించుకున్నారు. అక్కడ నుంచి వీళ్ళంతా మళ్ళీ ఆ వెహికల్లో వేరే చోటికి వెళ్లారు. నెక్స్ట్ బిల్డింగ్ వెళ్ళాక ఫైటర్ స్క్వాడ్ ముందు వెళ్లి ఆ ప్లేస్లో ఉన్న స్టేర్స్ ఇంకా డోర్స్ని క్లోజ్ చేశారు. ఆ తర్వాత రిప్లీ, బ్రూక్ ఇంకా మిగతా క్రూ మెంబర్స్ అందరూ వీళ్ళతో జాయిన్ అయ్యారు. వీళ్ళకక్కడ ఆ కాలనీస్ డెడ్ బాడీస్ కూడా దొరకవు. వాళ్ళందరికీ ఏం జరిగిందో వీళ్ళకి అర్థం కాదు. వీళ్ళ బిల్డింగ్ ని చెక్ చేస్తున్నప్పుడు ఒక రూమ్ లో ఎన్నో ఫేస్ హగ్గర్ ఏలియన్స్ టెస్ట్ ఛాంబర్ లో ఉండడం చూశారు. ఎవరో ఈ ఏలియన్స్ మీద రీసెర్చ్ చేస్తున్నారు. బ్రూక్ రిప్లీని చూసి, ఇవే నువ్వు చెప్పిన ఏలియన్సా అని అడుగుతాడు. రిప్లీ అవునని చెప్పింది. బ్రూక్ వాటి దగ్గరికి వెళ్ళగానే ఆ ఏలియన్స్ మూవ్ అవుతాయి. ఆ టెస్ట్ ఛాంబర్ లో ఉన్న 2 ఫేస్ హగ్గర్ ఏలియన్స్ ఇంకా ప్రాణాలతోనే ఉన్నాయి. ఇక్కడుండే కాలనిస్ట్ ఈ ఏలియన్స్ పై రీసెర్చ్ చేశారని బిషప్ అక్కడున్న పేపర్స్ చదివి వీళ్ళ దగ్గర చెప్తాడు. అప్పుడు వీళ్ళ దగ్గర ఉన్న మోషన్ ట్రాకర్స్ లో మళ్ళీ ఏదో మూమెంట్ కనిపించింది. ఈసారి ఆ సిగ్నల్ వీళ్ళకి చాలా దగ్గర నుంచి వస్తుంది. వీళ్ళంతా అలర్ట్ అయ్యి ఆ సిగ్నల్ వచ్చే చోటికి ఒకరు వెనకాల ఒకరు నడుస్తూ వెళ్తారు. వీళ్ళదొక ఏలియన్ అనుకుంటారు, కానీ అక్కడ ఒక చిన్న పిల్ల ఉంటుంది. తాను వీళ్ళందరినీ చూసాక భయపడి అక్కడ నుంచి పారిపోయింది. దాంతో క్రూ మెంబర్స్ అందరూ తను ఎక్కడుందో వెతుకుతారు. రిప్లీ తనని ఫాలో అవుతూ ఒక చిన్న రూమ్ లోపలికి వెళ్ళింది. ఆ అమ్మాయి చాలా రోజుల నుంచి ఆ రూమ్ లోనే దాగునుందని రిప్లీ అర్థం చేసుకుంది. రిప్లీ ఆ అమ్మాయిని తనతో పాటు వాళ్ళ స్పేస్ షిప్ కి తీసుకువెళ్ళింది. అక్కడ కెప్టెన్ తన పేరెంట్స్ కి ఏమైందని ఆ అమ్మాయి దగ్గర అడుగుతాడు. తను ఫిజికలీ ఓకేగా ఉన్నా ఏ ప్రశ్నకి రెస్పాండ్ అవ్వట్లేదు. అప్పుడు రిప్లీ ఆ అమ్మాయికి కొంచెం సేపు రిలాక్స్ అవ్వడానికి టైం ఇవ్వండి కెప్టెన్ అని చెప్పి కెప్టెన్ ని అక్కడి నుంచి పంపించేసింది. రిప్లీ తన ఫస్ట్ మిషన్ కి వెళ్ళినప్పుడు తన కూతురికి కూడా ఇదే వయసు కాబట్టి రిప్లీ తనతో కొంచెంసేపు టైం స్పెండ్ చేసింది. ఆ అమ్మాయి తన పేరు న్యూట్ అని చెప్పింది. రిప్లీ న్యూట్ దగ్గర తన అమ్మా నాన్న గురించి అడిగినప్పుడు వాళ్ళిద్దరూ చనిపోయారని న్యూట్ చెప్పింది. ఈ కాన్వర్సేషన్ తో వీళ్ళిద్దరికి మధ్య ఒక ఎమోషనల్ బాండ్ క్రియేట్ అయింది. ఇంకోవైపు బిషప్ చనిపోయిన ఒక ఫేస్ హగ్గర్ ఏలియన్ మీద రీసెర్చ్ చేస్తున్నాడు. ఆ టైంలో మిగతా క్రూమేట్స్ అందరూ ఏదో వర్క్ చేస్తుంటారు. అప్పుడు ప్రైవేట్ అనే క్రూమేట్ ఏం చెప్తాడంటే, ఈ ప్లానెటాయిడ్ లో ఉండే ఒక్కొక్క ఇండివిజువల్ కాలనిస్ట్ ఒంట్లోనూ పర్సనల్ డేటా ట్రాన్స్మిటర్స్ అనే డివైస్ ఉంటుంది. దాని ద్వారా వాళ్ళు ఎక్కడున్నారో వాళ్ళ లొకేషన్ తెలుసుకోవచ్చు. క్రూమేట్స్ ఆ కాలనిస్ట్ లొకేషన్ ని ట్రాక్ చేయడానికి ట్రై చేస్తారు. అప్పుడు వీళ్ళకి వాళ్ళ లొకేషన్ దొరికింది. ఈ ప్లానెటాయిడ్ లో ఉండే కాలనిస్ట్ అందరూ ఇప్పుడు ప్రాసెసింగ్ స్టేషన్ అనే ఒకే చోట్లోనే ఉన్నారు. అసలు వాళ్ళంతా ప్రాణాలతో ఉన్నారో లేదో కూడా వీళ్ళకి తెలియదు. సో క్రూమేట్స్ మళ్ళీ వాళ్ళ వెహికల్లో ప్రాసెసింగ్ స్టేషన్ కి బయలుదేరారు. ఈసారి వాళ్ళతో పాటు న్యూట్ ని కూడా తీసుకువెళ్లారు. న్యూట్, ట్రిప్లీ, బ్రూక్ వీళ్ళు ముగ్గురు తప్ప మిగతా క్రూ మెంబర్స్ అందరూ ప్రాసెసింగ్ స్టేషన్ లోనికి వెళ్లారు. ఫైటర్ స్క్వాడ్ ఇప్పుడు ప్రాసెసింగ్ స్టేషన్ లో ఉన్న కూలింగ్ సిస్టమ్ కింద ఉన్నారు. ఒకవేళ వీళ్ళు ఇక్కడ గన్ ని ఫైర్ చేస్తే కూలింగ్ సిస్టమ్ బ్రేక్ అయ్యి థర్మోన్యూక్లియర్ ఎక్స్ప్లోషన్ జరిగే ఛాన్స్ ఉందని రిప్లీ చెప్పింది. అది విన్న బ్రూక్ ఈ విషయాన్ని ఫైటర్ స్క్వాడ్ కి ఇన్ఫార్మ్ చేశాడు. వేరే దారి లేక సోల్జర్స్ అందరూ వాళ్ళ గన్ నుంచి మ్యాగజైన్స్ ని రిమూవ్ చేస్తారు. వీళ్ళంతా ఆ కాలనిస్ట్ ఉన్న లొకేషన్ ని రీచ్ అవుతారు. అక్కడి సిచ్యువేషన్ చూసి వీళ్ళంతా షాక్ అవుతారు. ఆ ఏలియన్స్ కాలనిస్ట్ అందరినీ చాలా క్రూరంగా చంపుంటాయి. అలాగే అక్కడ ఎన్నో ఫేస్ హగ్గర్ ఏలియన్ ఎగ్స్ ఉంటాయి, కానీ ఆ ఎగ్స్ లో ఏలియన్ ఉండవు. ఓ క్రూ మెంబర్ ఒక కాలనిస్ట్ హెడ్ ని లిఫ్ట్ చేసినప్పుడు అతను కళ్ళు తెరుస్తాడు. వెంటనే ఆ క్రూ మెంబర్ మిగతా వాళ్ళని కూడా అక్కడికి పిలిచాడు. ఆ కాలనిస్ట్ తనని చంపేయమని క్రూ మెంబర్స్ దగ్గర బతిమాలాడు. అతని కడుపులో నుంచి ఒక ఏలియన్ బయటికి రావడానికి ప్రయత్నించింది. ఆలస్యం చేయకుండా క్రూ ఒక ఫ్లేమ్ థ్రోయర్ ని యూజ్ చేసి ఆ ఏలియన్ ని కాల్చి చంపేశారు. ఆ తరువాత మోషన్ ట్రాకర్ లో చాలా సిగ్నల్స్ వస్తాయి. అందులో కనిపించే అన్ని సిగ్నల్స్ వీళ్ళ వైపుకే మూవ్ అవుతున్నాయి. సడన్ గా ఒక క్రూ మెంబర్ ని జెనోమార్ఫ్ ఏలియన్ అటాక్ చేసి అతన్ని తీసుకువెళ్లిపోతుంది. ఇదంతా మానిటర్ లో చూస్తున్న రిప్లీ త్వరగా వాళ్ళందరినీ వెహికల్ కి తిరిగి వచ్చేయమనింది. అక్కడికి చాలా జెనోమార్ఫ్ ఏలియన్స్ వచ్చేస్తాయి. క్రూ మెంబర్స్ అందరూ వాటితో ఫైట్ చేస్తారు. ఆ ఫైట్ లో చాలా మంది క్రూ మెంబర్స్ చనిపోతుంటారు. అది చూసి కోపం వచ్చిన రిప్లీ ఆ వెహికల్ ని స్క్వాడ్ ఉండే చోటికి డ్రైవ్ చేస్తుంది. బ్రూక్ కి భయమేసి రిప్లీని ఆ వెహికల్ ఆపమంటాడు, కానీ తనతని మాటల్ని పట్టించుకోదు. రిప్లీ క్రూ మెంబర్స్ అందరినీ వెహికల్లోకి వచ్చేయమనింది. ఆ అటాక్ లో ప్రాణాలతో తప్పించుకున్న కొంతమంది క్రూ మెంబర్స్ రిప్లీతో ఆ ప్రాసెసింగ్ స్టేషన్ నుంచి బయటకు వచ్చేస్తారు. అందులో గార్మన్ అనే ఒక అతని మొహం మీద ఏలియన్ బ్లడ్ పడి అతను స్పృహ కోల్పోయాడు. యాక్చువల్లీ ఆ ప్రాసెసింగ్ స్టేషన్ లో ఇంకో 2 క్రూ మెంబర్స్ ప్రాణాలతోనే ఉంటారు.
కానీ అక్కడ ఏలియన్స్ ఎక్కువగా ఉండడం వల్ల వాళ్ళని వీళ్ళు కాపాడలేకపోయారు. అప్పుడు రిప్లీ ఏం చెప్పిందంటే మనం షటిల్లో స్పేస్ కి వెళ్ళిపోదాం, తరువాత ఈ మొత్తం చోటిని న్యూక్లియర్ బాంబ్ తో డిస్ట్రాయ్ చేసేద్దాం అనింది. బ్రూక్ దానికి ఒప్పుకోడు. మనం డిస్ట్రాయ్ చేయాలనుకుంటున్న ఈ చోటు $1 బిలియన్ వర్త్ అయినది, నీకో లేక నాకో దీని మీద యాక్షన్ తీసుకునే రైట్స్ లేదని చెప్పాడు. అయినా కూడా మిగతా క్రూమేట్స్ రిప్లీకి సపోర్ట్ చేస్తారు. సో రిప్లీ ప్లాన్ ని ఎగ్జిక్యూట్ చేయడానికి వాళ్ళంతా స్పేస్ స్టేషన్ కి వెళ్ళాలనుకుంటారు. వీళ్ళని పికప్ చేసుకోవడానికి ఒక స్పేస్ షటిల్ వచ్చింది, కానీ అందులో ఆల్రెడీ ఒక జెనోమార్ఫ్ ఏలియన్ ఉంటుంది. ఆ ఏలియన్ స్పేస్ షటిల్ పైలట్ ని చంపేయడం వల్ల ఆ స్పేస్ షటిల్ క్రాష్ అయిపోయింది. క్రూని పికప్ చేసుకోవడానికి వచ్చిన స్పేస్ షటిల్ క్రాష్ అయిపోవడం వల్ల వీళ్ళందరూ సేఫ్ అయిన ఒక ప్లేస్ కి వెళ్లి దాగుంటారు. రిప్లీ నెక్స్ట్ రెస్క్యూ టీం ఎప్పుడు వస్తుందని అడిగింది. దానికి హిక్స్ నెక్స్ట్ టీం రావడానికి ఇంకో 17 రోజులు పడుతుందని చెప్తాడు. అది విన్న హడ్సన్ 17 రోజులేంటి, ఇంకో 17 గంటలు కూడా మనం ప్రాణాలతో బ్రతకలేమని చెప్పాడు. రిప్లీ క్రూ మెంబర్స్ ని భయపడొద్దని చెప్పింది. ఈ కాంప్లెక్స్ బ్లూ ప్రింట్ మనకి దొరికితే మనం ఏదైనా ప్లాన్ వేద్దాం అని అంటుంది. బిషప్ వాళ్ళు ఏదైనా ప్లాన్ వేసేదాకా ఇన్ఫెక్ట్ అయిన గవర్నమెంట్ ని అతను చూసుకుంటా అని చెప్పాడు. వీళ్ళ ప్లేస్ బ్లూ ప్రింట్ చూసి ఏలియన్ రావడానికి ఉన్న పాసిబుల్ డోర్స్ అన్నిటినీ క్లోజ్ చేస్తారు. అలాగే డోర్స్ కి అవతల ఆటోమేటెడ్ గన్స్ ని ఫిక్స్ చేస్తారు. క్రూమేట్ హిక్స్ రిప్లీకి ఒక లొకేటర్ ఇచ్చి దాన్ని వేసుకోమన్నాడు. ఆ లొకేటర్ తో తనున్న లొకేషన్ ని తెలుసుకోవచ్చని చెప్పాడు. నెక్స్ట్ సీన్ లో రిప్లీ న్యూట్ ని నిద్రపోమని చెప్పి తన దగ్గర ఉన్న లొకేటర్ ని న్యూట్ కి ఇచ్చింది. నెక్స్ట్ డే మార్నింగ్ రిప్లీ క్రూ దగ్గర తనకు ఒక విషయం అర్థం కావట్లేదని చెప్తుంది. ఏంటంటే జెనోమార్ఫ్ ఏలియన్ ఫేసగ్గర్ ఏలియన్ నుంచి వస్తుంది, ఫేసగ్గర్ ఏలియన్ ఎగ్స్ నుంచి వస్తుంది. అలా అయితే ఈ ఎగ్స్ ని ఎవరు క్రియేట్ చేస్తున్నారు, ఈ ఏలియన్ ఎగ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అని అడిగింది. ఒకవేళ చీమలకి క్వీన్ ఉన్నట్టు ఈ ఏలియన్ కి కూడా ఏదైనా క్వీన్ ఏలియన్ ఉండొచ్చు అని వీళ్ళందరూ ఆలోచిస్తారు. రిప్లీ బిషప్ దగ్గర వీలైనంత త్వరలో ల్యాబ్ లో ఉన్న క్రియేచర్స్ అన్నిటిని చంపేయమని చెప్పింది. దానికి బిషప్ బ్రూకి క్రియేచర్స్ అన్నిటిని కంపెనీకి అప్పజెప్పాలనుకుంటున్నాడు అని చెప్పాడు. యాక్చువల్లీ వీళ్ళు మాట్లాడుతున్న ఈ కంపెనీ వేరే ఏంటో కాదు, వేలెంట్ కార్పొరేషన్. ఏలియన్ మూవీలో నాస్ట్రోమో స్పేస్ షిప్ క్రూ మెంబర్స్ కూడా వేలెంట్ కార్పొరేషన్ కోసమే పనిచేశారు. ఇప్పుడు కూడా ఈ క్రూ ఇంకా రిప్లీ అందరూ వేలెంట్ కార్పొరేషన్ కోసమే పనిచేస్తున్నారు. బిషప్ తో మాట్లాడాక రిప్లీ బ్రూక్ దగ్గరికి వెళ్లి ల్యాబ్ లో ఉన్న ఏలియన్స్ గురించి అడిగింది. బ్రూక్ ఏమంటాడంటే ఈ క్రియేచర్స్ $1 బిలియన్ వర్త్ అయినవి, దీని ద్వారా బయో వెపన్స్ క్రియేట్ చేయొచ్చు. ఈ ఏలియన్స్ ని మాత్రం మనం భూమికి తీసుకువెళ్తే చాలు, మన లైఫ్ సెటిల్ అయిపోతుంది అని చెప్తాడు. ఇక్కడే మనకు ఒక నిజం చెప్తారు. సినిమా స్టార్టింగ్ లో ఇంజనీర్ స్పేస్ షిప్ కి వెళ్లిన 2 కొలనిస్ట్ ని బ్రూకే అక్కడికి పంపించాడు. వాళ్ళకి ఆ స్పేస్ షిప్ లో ఏముందో తెలియక వెళ్లారు. దాని వల్ల వాళ్ళు ఇన్ఫెక్ట్ అయ్యి ఇప్పుడు ఇక్కడున్న కొలనిస్ట్ అందరూ చనిపోయారు. అంతమంది ప్రాణాలు కోల్పోవడానికి నువ్వే కారణం, నీకు ఖచ్చితంగా దీనికి శిక్ష దొరుకుతుంది బ్రూక్ అని చెప్పి రిప్లీ అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఇప్పుడు ఆ ఏలియన్స్ వీళ్ళుండే బిల్డింగ్ డోర్స్ కి బయటే ఉన్నాయి, అవి లోపలికి రావడానికి ప్రయత్నిస్తుంటాయి. వీళ్ళున్న చోట్లో ఎమర్జెన్సీ వెంటింగ్ స్టార్ట్ అయింది. ఇంకో 4 గంటల్లో ఈ ప్లేస్ మొత్తం బ్లాస్ట్ అయిపోతుందని బిషప్ చెప్పాడు. అక్కడి సిస్టమ్ మాల్ ఫంక్షన్ అవ్వడం వల్ల వీళ్ళు ఆ ఎక్స్ప్లోషన్ ని ఆపలేకపోతారు. సులోకో స్పేస్ షిప్ లో ఇంకో స్పేర్ షిప్ ఉంది, దాన్ని ఎలా అయినా మనం కిందకి తీసుకొస్తే దాన్ని యూజ్ చేసి ఇక్కడ నుంచి ఎస్కేప్ అయిపోవచ్చు అని రిప్లీ చెప్పింది. దానికి హడ్సన్ కమ్యూనికేషన్ ట్రాన్స్మిటర్స్ అన్ని డ్యామేజ్ అయిపోయాయి కాబట్టి మన వల్ల షిప్ ని కాంటాక్ట్ చేయడం కుదరదు అని చెప్పాడు. ఇప్పుడు వీళ్ళ దగ్గర ఒక్క దారే ఉంది. ఈ కాంప్లెక్స్ బయట ఒక మాన్యువల్ ట్రాన్స్మిటర్ ఉంది, దాన్ని యూజ్ చేసి సులోకో స్పేస్ షిప్ లో ఉన్న స్పేర్ షిప్ ని డిస్పాచ్ చేయొచ్చు. క్రూ మెంబర్స్ ఈ టాస్క్ ని కంప్లీట్ చేయడానికి బిషప్ ని పంపించారు. బిషప్ ఒక పైప్ లో నుంచి బయటికి వెళ్తాడు. బయట ఉన్న ఏలియన్స్ ని వీళ్ళు ఫిక్స్ చేసిన ఆటోమేటెడ్ గన్స్ షూట్ చేస్తున్నాయి. దానివల్ల ఏలియన్స్ లోపలికి రావడానికి వేరే దారి వెతుకుతుంటాయి. బిషప్ స్పేర్ షిప్ ని కిందకు తీసుకురావడానికి ట్రై చేస్తుంటాడు. ఇంకోవైపు రిప్లీ న్యూట్ ని వెళ్లి కలిసింది. తను న్యూట్ తో మాట్లాడుతున్నప్పుడు టెస్ట్ ఛాంబర్ ఎంటీగా పడుండడం చూసింది. సడన్ గా రిప్లీని ఒక ఫేసగ్గర్ ఏలియన్ అటాక్ చేసింది. తను ఆ రూమ్ నుంచి ఎస్కేప్ అవ్వాలనుకుంటుంది, కానీ ఆ రూమ్ డోర్ ని ఎవరో లాక్ చేస్తున్నారు. ఆ డోర్ లాక్ చేసింది వేరే ఎవరో కాదు, బ్రూక్. రిప్లీ అక్కడున్న ఫైర్ సెన్సార్ ని ఒక లైటర్ తో ఆన్ చేసింది. ఫైర్ అలారం మోగడం చూసి మిగతా క్రూ మెంబర్స్ ఏమైందో చూడడానికి అక్కడికి వస్తారు. ఫేసగ్గర్ ఏలియన్ రిప్లీని అటాక్ చేస్తుంది. క్రూ మెంబర్స్ సరైన టైంకి వచ్చి రిప్లీ ఇంకా న్యూట్ ని కాపాడతారు. రిప్లీ క్రూ మెంబర్స్ దగ్గర ఇదంతా చేసింది బ్రూక్ అని చెప్తుంది. వాళ్ళంతా మాట్లాడుతున్నప్పుడు సడన్ గా అక్కడ పవర్ కట్ అయింది. ఎందుకు పవర్ కట్ అయిందో తెలుసుకోవడానికి టీం వెళ్తారు. అప్పుడు మోషన్ ట్రాకర్ లో మళ్ళీ ఏవో సిగ్నల్ కనిపిస్తాయి. ఈసారి వీళ్ళకి అన్ని డైరెక్షన్స్ లో నుంచి సిగ్నల్స్ వస్తున్నాయి. అందరూ ఒక రూమ్ లోపలికి వెళ్లి ఆ డోర్ ని క్లోజ్ చేస్తారు. ఆ ఏలియన్స్ వీళ్ళున్న చోటుకు వచ్చేసినట్టు ట్రాకర్ లో చూపిస్తుంది. వీళ్ళు ట్రాకర్ మాల్ ఫంక్షన్ అయిందనుకుంటారు. అప్పుడు హఠాత్తుగా వీళ్ళ రూమ్ సీలింగ్ ఇరగొట్టుకుని చాలా జెనోమార్ఫ్ ఏలియన్స్ లోపలికి వచ్చేస్తాయి. అవి వీళ్ళని అటాక్ చేస్తాయి. హడ్సన్ ని ఒక జెనోమార్ఫ్ ఏలియన్ తీసుకువెళ్లిపోతుంది. బ్రూక్ వీళ్ళందరినీ వదిలేసి ఇంకో రూమ్ కి వెళ్లి ఆ రూమ్ డోర్
డోర్ ని లాక్ చేసుకున్నాడు. కానీ అక్కడ కూడా ఒక జెనోమర్ఫ్ ఏలియన్ అది అతన్ని చంపేసింది. క్రూ మెంబర్స్ అక్కడ నుంచి తప్పించుకోవడానికి ఆ రూమ్ లో ఉన్న వెంటిలేషన్ ప్యానెల్ లోకి వెళ్తారు. గవర్నమెంట్ ఇంకా మరొక క్రూమేట్ ఆ వెంటిలేషన్ ప్యానెల్ నుంచి బయటికి రాలేక సూసైడ్ చేసుకున్నారు. రిప్లీ, హిక్స్ ఇంకా న్యూట్ వీళ్ళు ముగ్గురు మాత్రమే ఇప్పుడు ప్రాణాలతో ఉన్నారు. వాళ్ళ వెంటిలేషన్ ప్యానెల్ లో వెళ్తున్నప్పుడు న్యూట్ కాలు జారి ఇంకో రూమ్ లో పడిపోతుంది. రిప్లీ న్యూట్ కి ఇచ్చిన లొకేటర్ సిగ్నల్ ని ఫాలో అవుతూ వీళ్ళిద్దరూ తనని వెతుకుతూ వెళ్తారు. వీళ్ళిద్దరూ న్యూట్ ని కాపాడే లోపే ఒక ఏలియన్ వచ్చి న్యూట్ ని తీసుకువెళ్లిపోయింది. రిప్లీ న్యూట్ ని వెతుకుదామని చెప్పింది. కానీ హిక్స్ తన మాట వినడు. అతను రిప్లీని బలవంతంగా స్పేర్ షిప్ ల్యాండ్ అయ్యే చోటికి తీసుకువెళ్లాడు. బిషప్ స్పేర్ షిప్ ని అక్కడికి తీసుకొచ్చేశాడు. రిప్లీ బిషప్ దగ్గర ఈ ప్లేస్ ఇంకా ఎంతసేపులో బ్లాస్ట్ అవుతుందని అడిగింది. ఇంకా 26 నిమిషాలు ఉన్నాయని బిషప్ చెప్పాడు. వీళ్ళు ఆ ఏలియన్స్ నుంచి తప్పించుకుంటున్నప్పుడు హిక్స్ ఇంజూర్ అవుతాడు. అతన్ని స్పేర్ షిప్ లో వదిలి రిప్లీ మనం ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళట్లేదని చెప్పింది. 26 మినిట్స్ లోపు న్యూట్ ని కాపాడి తీసుకొస్తా అని చెప్పి తను ఒంటరిగా బయలుదేరింది. రిప్లీ న్యూట్ లొకేషన్ ని ఫాలో అవుతూ వెళ్ళింది. కానీ తనకు ఆ చోట్లో ఒట్టి లొకేటర్ మాత్రమే దొరికింది. ఇక్కడ మనకి న్యూట్ ని చూపిస్తారు. తనకి ముందు ఒక ఫేస్ హగ్గర్ ఏలియన్ ఎగ్ ఉంటుంది. న్యూట్ అది చూసి చాలా భయపడుతుంది. తాను అరవడం వినిపించి రిప్లీ ఆ సౌండ్ ని ఫాలో అవుతూ తనున్న దగ్గరికి వెళ్ళింది. రిప్లీ ఆ ఫేస్ హగ్గర్ ఏలియన్ ఎగ్ ని షూట్ చేసి న్యూట్ ని కాపాడింది. ఆ తర్వాత వీళ్ళిద్దరూ స్పేర్ షిప్ ఉన్న చోటికి బయలుదేరారు. వీళ్ళిద్దరూ పరిగెడుతున్నప్పుడు ఒక చోట్లో ఎన్నో ఫేస్ హగ్గర్ ఏలియన్ ఎగ్స్ ని రిప్లీ చూసింది. అక్కడ ఒక పెద్ద క్వీన్ ఏలియన్ ఈ ఎగ్స్ పెడుతుంది. రిప్లీ వెంటనే తన దగ్గరున్న ఫ్లేమ్ థ్రోయర్ తో అక్కడున్న అన్ని ఏలియన్ ఎగ్స్ ని కాల్చేసింది. ఆ క్వీన్ ఏలియన్ రిప్లీని అటాక్ చేసింది. రిప్లీ ఆ క్వీన్ ఏలియన్ మీద ఒక గ్రైనేట్ విసిరి అక్కడ నుంచి పారిపోతుంది. ఆ ఏలియన్ రిప్లీ ఇంకా న్యూట్ ని ఫాలో చేస్తూ స్పేర్ షిప్ ఉన్న చోటిని చేరుకుంటుంది. వీళ్ళిద్దరూ స్పేస్ షిప్ ఎక్కాక వాళ్ళంతా ఎలాగో ఆ ప్లానెట్ నుంచి తప్పించుకుంటారు. వీళ్ళ స్పేర్ షిప్ సులోకో స్పేస్ షిప్ ని చేరుకుంది. రిప్లీ బిషప్ తో మాట్లాడుతున్నప్పుడు వెనక నుంచి క్వీన్ ఏలియన్ బిషప్ ని అటాక్ చేసింది. ఆ ఏలియన్ బిషప్ ని 2 ముక్కలుగా విరిచేసింది. యాక్చువల్లీ వీళ్ళ స్పేర్ షిప్ లో వీళ్ళతో పాటు ఆ ఏలియన్ కూడా వచ్చేసింది. క్వీన్ ఏలియన్ న్యూట్ ని అటాక్ చేయడానికి ట్రై చేసినప్పుడు రిప్లీ ఒక మెకానికల్ సూట్ వేసుకుని ఆ ఏలియన్ తో ఫైట్ చేసింది. ఫైట్ జరుగుతున్నప్పుడు రిప్లీ ఆ ఏలియన్ తో పాటు ఒక బ్లాక్ లో పడిపోతుంది. అప్పుడు రిప్లీ వెంటనే అక్కడున్న ఎయిర్లాక్ ని ఓపెన్ చేసింది. ఆ ఫోర్స్ వల్ల క్వీన్ ఏలియన్ స్పేస్ లోకి వెళ్ళిపోయింది. ఆ తరువాత తను మళ్ళీ ఎయిర్లాక్ ని క్లోజ్ చేసింది. సో ఫైనలీ అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోయాక వీళ్ళందరూ హైబర్నేషన్ పాడ్ లోపలికి వెళ్తారు. సో ఆఖరిగా రిప్లీ, హిక్స్, న్యూట్ ఇంకా సగం డ్యామేజ్ అయిన బిషప్ వీళ్ళు 4 మాత్రమే సులోకో స్పేస్ షిప్ లో ప్రాణాలతో మిగిలారు. అండ్ ఇంతటితో ఈ సినిమా అయిపోయింది.